ఉన్నారండి? మీరంతా బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇవాల్టి వీడియో వచ్చేసి స్టోర్కి ఏమో పెయింట్ వేశాను, పెరట్లోనేమో పందిరి వేయించాను. ఈ రెండింటి గురించే ఇవాల్టి వీడియోలో మీతో పంచుకోబోతున్నానండి. ఆన్లైన్ బిజినెస్ కోసం చిన్న స్టోర్ కట్టించుకున్నాం కదండి. ఈ స్టోరు రోడ్డు పక్కనే ఉంటుందండి. దానివల్ల ప్యాకింగ్ చేసిన ప్యాకెట్స్ పైన దుమ్ము మొత్తం పడిపోతుంది. చూసారా ఎంత డస్ట్ ఉందో. స్టోర్లో ప్రతిరోజు డస్టింగ్ చేయాలంటే నాకు కుదరట్లేదు. కుదిరినప్పుడు డస్ట్ మొత్తం క్లాత్తో తుడిచి క్లీన్ చేస్తాను. దానికి తోడు నేనేమో ఈ స్టోర్కి వైట్ పెయింట్ వేశాను. ఎంత నీట్గా సర్దుకున్నా నీట్గా కనిపించట్లేదు. అందుకే వేరే కలర్ ఏమైనా పెయింటింగ్ వేద్దామని కబోర్డ్స్ వరకు పెయింటింగ్ వేశాను. ఓవైపు పెయింటింగ్ వేస్తూ ఇంకోవైపు మల్టీగ్రెయిన్ ఆటా స్టాక్ అయిపోతే దానికి కావాల్సినవి కూడా రెడీ చేసేసాను. మల్టీగ్రెయిన్ ఆటా కోసం గోధుమలతో పాటు 6 రకాల చిరుధాన్యాలు వేస్తాను. ఇవన్నీ 4-5 సార్లు శుభ్రంగా కడిగేసి మేడ మీద ఆరబెట్టేసాము. ఇక్కడ చూసారా, చిరుధాన్యాలు కడిగితే వాటర్ ఎంత మురికిగా వస్తున్నాయో. చిరుధాన్యాలలో చాలా డస్ట్ ఉంటుందండి. అందుకే ముందుగా శుభ్రంగా కడిగిన తర్వాతే పిండి పట్టేస్తాను. లాస్ట్ వారం వీడియో పెట్టలేదు కదండి. వ్యవసాయ పనుల కోసం అమ్మాళ్ళ ఊరు వెళ్ళామండి. ఇది ఆషాఢం కదండి, ఫుల్గా వ్యవసాయ పనులు ఉంటాయి. ఆ పనుల కోసమే అమ్మాళ్ళ ఊరు వెళ్ళాము. డైలీ వ్లాగ్స్ పెట్టలేకపోయినా కనీసం వారానికి 2 వీడియోలు అయినా సక్రమంగా పెడదాం అనుకుంటే ఆ 2 వీడియోలు పెట్టడానికి కూడా చాలా కష్టమైపోతుంది. ఈ పనులన్నీ చేసుకొని వీడియో చేయాలంటే ఫోన్ పట్టుకుంటే నిద్ర వచ్చేస్తుంది. కొన్నిసార్లు అయితే నిద్ర ఆపుకొని మరీ వీడియో రికార్డ్ చేయాల్సి వస్తుంది. ఈ వీడియో చేసేటప్పుడు కూడా నిద్ర వచ్చేసేది, కానీ నిద్ర పక్కన పెట్టి వీడియో అయితే కంప్లీట్ చేశాను. ఓకేనండి, మనం తయారు చేసే మల్టీగ్రెయిన్ ఆటాతో చపాతీలు చేస్తే చాలా మంచిగా వస్తాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చపాతీలు సాఫ్ట్గా ఉన్నాయో లేదో ఇక్కడ చూడండి. ఇలా ఒక పీస్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తే చాలా ఈజీగా బ్రేక్ అవుతాయి. ఇలా ఉంటే చపాతీలు చాలా సాఫ్ట్గా ఉంటాయి. మరి మీకు కూడా ఇంత హైజీన్గా హెల్తీగా చేసిన మల్టీగ్రెయిన్ ఆటాతో పాటు ఇంకా ఏమైనా ప్రోడక్ట్స్ ఆర్డర్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. సడన్గా ఇప్పుడు ఈ స్టోర్ ఎందుకు పెయింట్ వేస్తున్నానంటే చెప్పాను కదండి, విపరీతంగా దుమ్ము వచ్చేస్తుంది. అందుకే ఫస్ట్ ఈ కబోర్డ్స్కి పెయింట్ వేసేసి తర్వాత దీనికి గ్లాస్ డోర్స్ పెట్టించాలనుకుంటున్నాను. గ్లాస్ డోర్స్ పెట్టేస్తే 2 ఉపయోగాలు ఉన్నాయి. ప్రోడక్ట్స్పై డస్ట్ పడకుండా ఉంటుంది. రెండోది వచ్చేసి ఎలకలు కూడా పాడు చేయకుండా ఉంటాయి. ప్రోడక్ట్స్ కూడా నీట్గా కనిపిస్తాయి. ప్రోడక్ట్స్ ఎంత ఫ్రెష్గా తయారు చేసినా కానివ్వండి, డస్ట్ వల్ల వారం రోజుల్లోనే ఓల్డ్ స్టాక్లా కనిపిస్తుంది. సడన్గా ఎవరైనా కస్టమర్స్ వచ్చి దుమ్ము ధూళితో ఉన్న ప్రోడక్ట్స్ చూస్తే బాగోదు కదండి. పైగా ఇప్పుడు మన ప్రోడక్ట్స్ ఆఫ్లైన్లో కూడా బాగానే వెళ్తున్నాయండి. ఏదో మీ అందరి దయ వల్ల బిజినెస్ మాదిరిగా బాగుంది కాబట్టి ఓపికగా చేస్తున్నాను కానివ్వండి. సపోర్ట్ లేకపోయినా, బిజినెస్ గ్రోత్ లేకపోయినా అసలు చేయాలనే ఇంట్రెస్టే ఉండేది కాదేమో. ఈ వారం మల్టీగ్రెయిన్ ఆటతో పాటు పసుపు కూడా తయారు చేస్తామండి. పసుపులో కూడా చిన్న చిన్న రాళ్లతో పాటు చాలా వేస్ట్ ఉంటుంది. అది మాకని క్లీన్ చేయమని చెప్పి నేనేమో స్టోర్ క్లీన్ చేసుకున్నాను. పెయింట్ వేసిన తర్వాత అంతా నీట్గా క్లీన్ చేయొచ్చులే అని ఎక్కడో వదిలేసాను. ఎలాగో మళ్ళీ అంతా క్లీన్ చేసుకోవాలి, టైం వేస్ట్ అని అలానే వదిలేసి పెయింట్ చేశాక సర్దుకున్నాను. పెరట్లో పందిరి వేయించడానికి సిమెంట్ పోల్స్ తెప్పించాను కదండి. ఈ వారం ఈ పని పూర్తి చేయాలనుకున్నాను, కానీ ఈ పని పెండింగ్ పడింది. ఎందుకంటే పందిరి వేయడానికి కొన్ని కర్రలు మాత్రమే ఉన్నాయి. ఇంకా ఎక్స్ట్రా కర్రలు కావాలి. ఏదో ఒక రోజు నేనే కలిసి చేసుకొని కర్రలు తెచ్చుకోవాలి. ఇది ఇంటి ముందండి. ఈ ప్లేస్ కొంచెం చేంజ్ చేయాలనుకుంటున్నాను. కర్రలు అయితే ఆల్రెడీ కొని తెచ్చాను, కానీ అవి సరిపోలేదు. పెరట్లో వేయించాలనుకునే పందిరి 1 కాదండి, 2 పందిర్లు. అందుకే కర్రలు సరిపోలేదు. హెల్తీగా ఉండాలంటే ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, పళ్ళ రసాలు తినాలి, తాగాలి అంటారు.
ఇవన్నీ కొని తింటాం సరే, కానీ తినేవన్నీ మనకి ఎంతవరకు హెల్దీ అనేది చెప్పలేము. ఎందుకంటే కెమికల్స్ లేకుండా ఇప్పుడైతే ఏ పంట పండించట్లేదండి. ఎక్కువ పండడానికి మందులే, పండినవి ముగ్గడానికి మందులే, కీటకాలు రాకుండా మందులు, గిట్టుబాటు కోసం మందులు. విత్తనం వేసిన దగ్గర నుండి పంట చేతికి అందే వరకు ప్రతి స్టేజ్లోనూ మందులు కొడుతూనే ఉంటారు. అవి తింటే ఆరోగ్యం వస్తుందో ఉన్న ఆరోగ్యం పోతుందో తెలీదు. అందుకేనండి సూక్ష్మంలో మోక్షంలాగా కొన్ని కూరగాయలైనా ఆర్గానిక్గా పండించుకుందామని పెరట్లో పందిర్లు వేయించుకున్నాను. అయితే పందిరి వేయడానికి కర్రలు సపోర్ట్గా కట్టాలి కదండి. అవి కట్టాలంటే తాళ్ళు కావాలి. ఆ తాళ్ళు కోసం ఇంట్లో ఉన్న పాత చీర చింపేసి అవే తాళ్ళుగా వాడేసాము. 2 పందిర్లు అని చెప్పాను కదండి. ప్రస్తుతానికి ఒక పందిరి పూర్తయింది. ఇంకో పందిరి వేయాలంటే కర్రలు కావాలి. అవి తెస్తే ఇంకొకటి కూడా అయిపోతుంది. ఈ పందిరికి చిక్కుడు పాదులు పెట్టాలనుకుంటున్నాను. ఇంకో పందిరికేమో బీరపాదులు పెట్టాలనుకుంటున్నాను. సుమ చాలా లక్కీ. సుమ వాళ్ళ ఆయన అన్నింటికి సపోర్ట్ చేస్తారు, అన్ని పనులు హెల్ప్ చేస్తారు అనుకుంటున్నారు కదండి. అన్నీ బాగానే చేస్తారు. కాకపోతే న్యాయం కోసం కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగినట్టు ఒక చిన్న పని చేయించుకోవాలంటే మా వారి చుట్టూ తిరగాలి. అంటే భూమి సూర్యుని చుట్టూ తిరిగినట్టు నేను మా వారి చుట్టూ తిరిగితే కానీ పని జరగదనమాట. ఏదేమైనా కానండి మా ఆయన బంగారం అండి. తనకి ఇవన్నీ ఇంట్రెస్ట్ లేకపోయినా చెప్తే చేసేస్తారు. నేను పున్నానికి చెప్పాను అనుకోండి, మా వారు అమావాస్యకే చేసేస్తారు. అందుకేనండి నా పనులన్నీ చాలా ఫాస్ట్గా అయిపోతుంటాయి. ఏదో చేయాలి, ఎంతో ఎదగాలని నేను కలలు కంటూ ఉంటాను. మా వారేమో పరిగెత్తి పాలు తాగి కంటే నిలబడి నీళ్ళు తాగడమే మేలు అంటారు. మరి మన పెద్దోళ్ళు ఇంకో మాట కూడా చెప్పారు కదండి, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని. అంటే వయసులో ఉన్నప్పుడే బాధ్యతగా ఉండాలి అని. మా వారనే కాదులేండి, చాలామంది చేసే ఓపిక లేక, చేసే ఇంట్రెస్ట్ లేక, చేసే పని మీద ఫోకస్ పెట్టలేక పరిగెత్తి పాలు తాగి కంటే నిలబడి నీళ్ళు తాగడం నయం అంటారు. కానీ ఇది అన్నింటికీ వర్తించదండి. చేసే పనిలో రిస్క్ ఉందనుకోండి, మన వల్ల కాకపోతే డ్రాప్ అయిపోవడం మంచిదనుకోండి. కానీ మన వల్ల అయ్యే పనులు కూడా బద్దకించి చేయడం మానేస్తూ ఉంటాం. నాకెందుకోనండి మన తెలుగు సామెతల్లో పరిగెత్తి పాలు తగ్గి కంటే నిలబడి నీళ్ళు తాగడం మంచిదని అంటూ ఉంటారు కానండి, నాకు మాత్రం ఇది అస్సలు నచ్చదు. ఈ రోజుల్లో పరిగెత్తకపోతే లైఫ్ లేదండి. గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళంతా ఒకప్పుడు పరిగెత్తి అలసిపోయిన వాళ్ళే, అనుకున్నవి సాధించిన వాళ్ళే. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలంటారు. కాబట్టి సుఖం కావాలంటే కష్టపడాలి, లేకపోతే జీవితాంతం కష్టపడుతూనే ఉండాల్సి వస్తుంది. నేను చెప్పేది రైటేనా అండి? ఒకవేళ రాంగ్ అయితే అదేంటో కామెంట్స్లో చెప్పేయండి. ఓకేనండి. ముందు రోజు అంతా ప్రోడక్ట్స్ రెడీ చేసుకోవడం, స్టోర్లో పెయింటింగ్ వేసుకోవడం సరిపోయింది. తర్వాత రోజు పందిరి వేసిన చోట శుభ్రంగా తుడిచేశాను. అలాగే షాప్ కూడా నీట్గా సర్దేశాను. ఈ పందిరి మీద ఇంటి ముందున్న బీపీ చెట్టు కొమ్మలు కట్ చేసి వేసాము. అవి కూడా వేస్తే పాదులు చాలా ఫాస్ట్గా పాకుతాయి. ఇక స్టోర్లో అయితే ఇలా సర్దేశాను. ఈ పనులన్నీ పూర్తి చేసుకొని అమ్మాళ్ళింటికి వెళ్ళామండి. చెప్పాను కదండి అమ్మాళ్ళింటికి వెళ్ళామని. అమ్మాళ్ళింటికి వెళ్ళి ఏ పనులు పూర్తి చేస్తామో అవన్నీ తర్వాత వీడియోలో షేర్ చేస్తాను. ప్రోడక్ట్స్ అయితే ఎప్పటికప్పుడే ఫ్రెష్గానే రెడీ చేస్తూ ఉంటాము. మీరు డౌట్ లేకుండా ఆర్డర్ చేయొచ్చు. మళ్ళీ ఒకసారి స్క్రీన్ పై నెంబర్ వేస్తున్నాను, కావాలనుకుంటే ఆర్డర్ చేయండి. వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి, దయచేసి కాల్స్ చేయకండి. వాట్సాప్ చేస్తే కొంచెం లేట్ అయినా రిప్లై అయితే ఇస్తానండి. అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళే రోజే స్ప్రౌటెడ్ ఉప్మా రవ్వ కోసం రాగులు మొలకలు కట్టాను. అవి కూడా కడిగేసి మేడ మీద ఆరబెట్టేసి సాయంత్రం అత్తయ్యని తీసేయమని చెప్పి ఊరైతే వెళ్ళాము. ఓకేనండి, ఇవాళ వీడియోలో స్టోర్ ఎలా సర్దుకున్నానో, పెరట్లో పందిరి ఎలా వేయించుకున్నానో చూసారు కదండి. వీడియో లాస్ట్ వరకు చూసారు అంటే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లాస్ట్ వరకు చూసారు కాబట్టి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ చేసి, మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.